ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కేఆర్ఎంబీని ముట్టడిద్దాం పదండి, ఏపీ నీటి దోపిడీని అడ్డుకుందాం, రోజుకు 10,000 క్యూసెక్కుల నీటి తరలింపు, వాటాకు మించి కృష్ణా జిల్లాల వినియోగం పరోక్షంగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినట. ఇక దానికి వ్యతిరేకంగా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు సహకరించి ఇప్పుడు విమర్శల, బీఆర్ఎస్ సహాయంలోనే మొదలైన 10,000 క్యూసెక్కుల నీటి తరలింపు, అప్పటి సీఎం జగన్తో అలాయ్ బలాయ్, పక్క రాష్ట్రానికి అధికారం ఇచ్చిన కేసీఆర్ హరీష్, కృష్ణా జిల్లాల్లో 299 టీఎంసీలు సరిపోతాయని రాసిచ్చారు, కేఆర్ఎంబీ చైర్మన్తో మాట్లాడాం, వాటా చేల్చాలని కోరాం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాను. నిన్న మనం దీని గురించి పూర్తి వార్తను చూసాము. పూర్తిగా ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన దానికంటే 60% 70% ఎక్కువనే పట్టకపోయారు, తక్కువ మాత్రం తీసుకుపోలే. కృష్ణా నది జలాలను ఆంధ్ర పాలకులు ఉల్లంఘనలు అతిక్రమించి దోచుకుపోతుంటే సహకరించిన బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై గురువారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ముమ్మాటికి కేసీఆర్ పాలనలోనే అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే 10,000 క్యూసెక్కుల నీటి తరలింపు మొదలైందన్నారు. అప్పటి సీఎం జగన్తో కేసీఆర్ అలాయ్ బలాయ్ చేసుకున్నారని, అప్పుడే ఉల్లంఘనలపై స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పక్క రాష్ట్రానికే కేసీఆర్ హరీష్ అధికారం ఇచ్చారని విమర్శించారు. టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని చట్టంలో ఉన్నప్పటికీ ఏపీ పాలకులకు నీటి దోపిడీలో సహకరించేందుకే అప్పటి ప్రభుత్వం అమర్చలేదని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు సరిపోతాయని రాసించినటువంటి సందర్భాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇది కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇది ఇప్పటిది కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటు హరీష్ రావు ఏమంటున్నాడంటే, కేఆర్ఎంబీని ముట్టడిద్దాం పదండి అంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. మరి గతంలో కూడా వీళ్ళు ఇదే పని చేసేది ఉంటే బాగుండేమో. అప్పుడు ఎలక్షన్ సమయంలో తెలంగాణ ఎలక్షన్స్ ఇంకొక 10-15 రోజులు ఉన్నాయి అనగా కృష్ణా మొత్తం రివర్కు మొత్తం కూడా అప్పుడు పోలీసులు వచ్చి అక్కడ పహారా కాసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి దీనికి ఒకసారి లింక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.